Hi viewers, good morning to all. Myself Ravi Parangi, lecturer in economics, Government Model Degree College, Kalavakurti, Nagar Karnool district. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ రిజర్వ్ బ్యాంక్ విధులు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ విధులు, ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ. ఈ యొక్క టాపిక్ గురించి మనం గతంలో బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఏంటి, బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క స్వరూపము ఏ విధంగా ఉందనేటువంటి దాని గురించి మనం చెప్పుకోవడము జరిగింది. అయితే ఈ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ గురించి నేర్చుకున్న తర్వాత వాస్తవంగా ప్రపంచ దేశాలలో ప్రతి దేశంలో ఒక బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ద్రవ్య నియంత్రణ కోసం బ్యాంకింగ్ నియంత్రణ ఒక కేంద్ర బ్యాంకు లాంటిది. అయితే ఈ యొక్క రిజర్వ్ బ్యాంకు స్థాపించక పూర్వం ఈ యొక్క పనులన్నీ కూడా ఇంపీరియల్ బ్యాంకు కేంద్ర బ్యాంక్ విధులను నిర్వహిస్తూ ఉండేది. అయితే 1926 రాయల్ కమిషన్ సిఫారసుల మేరకు మన భారతదేశంలో 1934 చట్టం ప్రకారంగా మనకు కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంకు రిక్స్ బ్యాంక్ 1656 సంవత్సరంలో స్వీడన్ దేశంలో స్థాపించడం జరిగింది. అయితే దీనినే స్వీడన్ నేషనల్ బ్యాంక్ అని పిలుస్తారు. అర్థశాస్త్రంలో 1969 నుండి నోబెల్ ప్రైజును అందిస్తున్నటువంటి బ్యాంకు రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఉన్న రిజర్వ్ బ్యాంకు ఇంగ్లాండ్ దేశాన్ని పోలి ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంకు ఇంగ్లాండ్ దేశాన్ని పోలి ఉందని మనము చెప్తున్నాం. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంకు అనేటువంటిది ఏ విధంగా ఉంది, దాని యొక్క చూసినట్లయితే 1926లో రిజర్వ్ బ్యాంక్ స్థాపనకు అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ ఒక చట్టంగా రూపొందించబడలేదు. 1931లో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఫలితంగా 1933 సెప్టెంబర్ 8న కొత్త బిల్లు చట్టం ప్రవేశపెట్టి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934గా రూపొందించారు. అయితే 1935 ఏప్రిల్ 1న మన కేంద్ర బ్యాంకు అయిన భారతీయ రిజర్వ్ బ్యాంకును అవతరించిందని చెప్పుకోవచ్చు. దీనిని 1949 జనవరి 1న జాతీయం చేయడం జరిగింది. అయితే రిజర్వ్ బ్యాంకు అనేటువంటిది 20 మంది సభ్యులతో కూడుకున్నటువంటి ఒక పెద్ద సంస్థ. దీనికి అధిపతిగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వ్యవహరిస్తారు. అయితే దీనికి డైరెక్టర్ల బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంటుంది. ఒక గవర్నరు, 4 డిప్యూటీ గవర్నర్లు, 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఇందులో ఉంటారు. అయితే ప్రస్తుతం 25వ ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ను విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈయన కంటే ముందు 24వ గవర్నర్గా ఉర్జిత్ పటేలు దీన్ని గవర్నర్గా కొనసాగారు. అయితే దీని యొక్క రిజర్వ్ బ్యాంక్ ఏర్పడడానికి ఇందులో అంబేద్కర్ గారి పాత్ర కూడా ఉంది. ఆర్బీఐ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే ఈయన ఒక గ్రంథం రాశారు, అది రూపాయి సమస్య, దాని పుట్టుపూర్వత్వాలు, పరిష్కారాలు అనే పుస్తకాన్ని ఆయన రాయడం చేత దానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దీన్ని అనుసరించి బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన రీగల్ కమిషన్ పరిగణలోకి తీసుకొని తుదిగా ఆర్బీఐ చట్టం రూపొందించబడింది. ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం కనుక చూసినట్లయితే సాధారణంగా ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1తో మొదలై మార్చి 31తో ముగుస్తుంది. కానీ ఆర్బీఐ విషయంలో అలా కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక సంవత్సరం మాత్రం జూలై 1తో మొదలై జూన్ 30తో ముగుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా
ఆర్బీఐకి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సంవత్సరం ఉందని మనం చెప్పుకుంటున్నాము. అకాడమిక్ ఇయర్ వేరే, బ్యాంకింగ్ ఇయర్ వేరే, రిజర్వ్ బ్యాంక్ ఇయర్ వేరే. అకాడమిక్ ఇయర్ అనుకున్నప్పుడు మనకు యాన్యువల్ ఇయర్ అనుకున్నప్పుడు ఏప్రిల్ 1తో మొదలై మార్చి 31తో ముగిస్తే, రిజర్వ్ బ్యాంక్ మాత్రం జూలై 1తో మొదలై జూన్ 30తో ముగుస్తుంది. సో 1926లో కరెన్సీ మరియు ఫైనాన్స్ పై నియమించబడ్డ రాయల్ కమిషన్ లేదా హిల్టన్ యంగ్ కమిషన్ మన దేశంలో కేంద్ర బ్యాంక్ స్థాపించాలని సలహా ఇచ్చినప్పటికీ 1934లో రిజర్వ్ బ్యాంక్ చట్టం చేయబడింది. దీని ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ చట్టం ఆధారంగానే ఏప్రిల్ 1, 1935లో రిజర్వ్ బ్యాంక్ని ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది ఏర్పడినప్పుడు ప్రైవేట్ బ్యాంకు, వాటాదారుల బ్యాంకు. ఇది ఏర్పాటు చేసినప్పుడు రిజర్వ్ బ్యాంకు 5 కోట్ల రూపాయల మూలధనంతో ఏర్పాటు చేయబడింది. ఇందులో ఒక్కొక్క వాటా 100 రూపాయల చొప్పున 5 లక్షల వాటాలతో ఏర్పడింది. అయితే ఇక్కడ 5 లక్షల వాటాలతో ఏర్పడిన తర్వాత కొద్దిమంది చేతిలో ఆర్బీఐ వాటాలు కేంద్రీకృతం అవ్వడం చేత న్యాయం కాదని చెప్పి 14 సంవత్సరాల తర్వాత 1949 జనవరి 1న ఆర్బీఐని ప్రభుత్వము జాతీయం చేసింది. 1949 జనవరి 1న బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం భారత బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్బీఐకి నియంత్రణ అధికారం ఉంటుంది. అప్పటి వరకు బ్యాంకులపైన నియంత్రణ అధికారం లేదు, కానీ 1949 నుంచి బ్యాంకులపైన పూర్తి నియంత్రణ అధికారాన్ని కలిగి ఉంది. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్లు మొత్తం ద్రవ్య మార్కెట్లో ఆర్బీఐ అనేటువంటిది ఒక శిఖరాగ్రమైనటువంటి సంస్థ. ఆర్బీఐ అనేటువంటి ఒక శిఖరాగ్రమైనటువంటి సంస్థ. అయితే ఆర్బీఐ చిహ్నంలో డబుల్ మోహర్, బెంగాల్ టైగర్, పామ్ ట్రీలు ఉంటాయి. 1974 నుండి ఆర్బీఐ న్యూస్ లెటర్ అను పక్షపత్రికను ప్రచురించుచున్నది. ఆర్బీఐ యొక్క కేంద్ర కార్యాలయము ప్రస్తుతం ముంబై. గతంలో ఇది ఏర్పడినప్పుడు దీని యొక్క కేంద్ర కార్యాలయము కలకత్తా ఉండేది, ప్రస్తుతం కోల్కత్తా. తర్వాత దీన్ని ముంబైకి మార్చుకోవడం జరిగింది. అయితే ఇది ఏర్పడినప్పుడు దీని యొక్క మొదటి గవర్నర్ సర్ ఓస్ బర్న్ స్మిత్ అనేటువంటి ఆయన దీని యొక్క గవర్నర్గా పనిచేయడం జరిగింది. అయితే దీన్ని గవర్నర్గా పనిచేసిన తర్వాత మనకు జాతీయం చేయబడిన తర్వాత, అంటే 1949లో జాతీయం చేయబడిన తర్వాత మొదటి భారతీయ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. అయితే ఆర్థిక మంత్రి సిఫారసులపై మాత్రమే ప్రధానమంత్రి కార్యాలయం వారు ఆర్బీఐ గవర్నర్ నియమిస్తూ ఉంటారు. ఇక్కడ ఆర్బీఐ అనేటువంటిది మనకు ఆల్రెడీ తెలుసు. దీని యొక్క చూసినట్లయితే భారతదేశం 1994లో రూపాయి నోట్ల ముద్రను నిలిపివేసి 2015 నుండి నూతన రూపాయి నోట్లను ముద్రించడం జరుగుతుంది. ఈ విధంగా ఆర్బీఐ ఏర్పడడానికి అనేక రకాలైనటువంటి మనకు కారణాలు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాము. అయితే ఆర్బీఐ యొక్క విధులు ఏంటి, ఆర్బీఐ చేసినటువంటి విధులు ఏంటి అని చూసినప్పుడైతే ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ లేదా కేంద్ర బ్యాంక్ యొక్క విధులను 2 రకాలుగా విభజించవచ్చును. ఒకటి సాంప్రదాయకమైనటువంటి విధులు, రెండవది అభివృద్ధిపరమైనటువంటి విధులు. సాంప్రదాయకమైనటువంటి విధులు, అభివృద్ధిపరమైనటువంటి విధులు కనుక మనం చూసినట్లయితే మనం ముఖ్యంగా ట్రెడిషనల్ ఫంక్షన్స్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్స్. ఏంటివి ట్రెడిషనల్ ఫంక్షన్స్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్స్ అని చూసినట్లయితే, ఒకటి కరెన్సీ నోట్లను జారీ చేయడము, 2 ప్రభుత్వ బ్యాంకు, 3 బ్యాంకులకు బ్యాంకు అంతిమ రుణదాత, 4 క్లియరింగ్ హౌజెస్ నిర్వహించడము, 5 అంతర్జాతీయ ద్రవ్య నిధులను పరిరక్షించడము, 6 పరపతి నియంత్రణ. ఈ 6 కూడా ట్రెడిషనల్ ఫంక్షన్స్, ఆర్బీఐ యొక్క ట్రెడిషనల్ ఫంక్షన్స్ అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఆర్బీఐ యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటిది అంటే కరెన్సీ నోట్లను
జారీ చేయడము, కరెన్సీ నోట్లను జారీ చేయడం అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి విధిగా మనం చెప్పుకుంటున్నాము. అయితే నోట్లను జారీ చేయడము రిజర్వ్ బ్యాంక్ ముఖ్య హక్కు. ద్రవ్య సుస్థిరతను కాపాడటము రిజర్వ్ బ్యాంకు విధి. రీనోట్లనే జారీ అనే విశిష్ట అధికారం ఉన్న కారణంగా కేంద్ర బ్యాంకు ఎంతో ప్రతిష్ట ఉంది. దీని కారణంగానే ప్రజా విశ్వాసాన్ని పొందింది కేంద్ర బ్యాంకు. అయితే కేంద్ర బ్యాంకు తన ఇష్టం వచ్చినట్లు కరెన్సీని జారీ చేయకుండా కేంద్ర బ్యాంకు తన ఇష్టం వచ్చినట్లు జారీ చేయకుండా కొన్ని హద్దులు నిర్దేశించబడినవి. కరెన్సీకి వెనుక ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు జారీ చేయకుండా దానికి వెనుక కరెన్సీని ముద్రించడానికి దానికి వెనుకగా కొంత నిల్వలను ఉంచుకొని ముద్రించడం జరుగుతుంది. అయితే ఇక్కడ 1956కి బిఫోరు ఆర్బీఐ ప్రారంభించినప్పుడు అనుపాతపు పద్ధతిలో కరెన్సీని ముద్రించేది. కానీ 1956 తర్వాత మినిమం రిజర్వ్ సిస్టమ్ పద్ధతిలో, అంటే కనిష్ట నిల్వల పద్ధతి ద్వారా కరెన్సీని ముద్రించడం ప్రారంభించింది. అంటే దీని ప్రకారం ఏముంటుంది అంటే ఒక 200 కోట్ల రూపాయల సెక్యూరిటీలను ఉంచాలి. అయితే మనం ఎంతైతే కరెన్సీని ముద్రిస్తున్నామో ఆ ముద్రించినటువంటి కరెన్సీకి అనంగా మనకు దీని యొక్క విలువలను ఉంచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అంటే దీంట్లో 115 కోట్ల బంగారం రూపంలోను 85 కోట్ల విదేశీ మార్క రూపంలోను ఉంచి కరెన్సీని జారీ చేయవచ్చు. ఆర్బీఐ ₹2 మొదలుకొని 2000 రూపాయల నోటు వరకు ముద్రిస్తూ ఉంటుంది. అంటే ప్రస్తుత కాలంలో 1000 రూపాయల నోటును ముద్రించడం లేదు. ₹2, ₹5, ₹10, ₹20, ₹100, ₹500, ₹2000 రూపాయలను నోట్లను ముద్రించి జారీ చేస్తూ ఉంటుంది. వీటి మీద ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ అనుకున్నాం శక్తికాంత దాస్ అనేటువంటి ఆయన సంతకం ఉంటుంది. ₹1 నోటును భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. మరి దీని మీద ఎవరు సంతకం ఉంటుంది అంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకము ఉంటుంది. ఈ విధంగా సాంప్రదాయకమైనటువంటి విధులలో కరెన్సీ నోట్లను జారీ చేయడం అనేటువంటిది ముఖ్య విధిగా మనము భావిస్తూ ఉన్నాము. సో రెండవది ప్రభుత్వ బ్యాంకు. మన కేంద్ర బ్యాంకునే ప్రభుత్వ బ్యాంకును అనుకుంటున్నాం. అంటే ఇక్కడ భారతదేశంలో రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, సలహాదారునిగా వ్యవహరిస్తుంది. వాణిజ్య బ్యాంకులు తమ ఖాతాదారులకు ఏ విధంగా బ్యాంకరుగా వ్యవహరించి బ్యాంకింగ్ సౌకర్యాలను కలగజేస్తాయో అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వానికి బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇతర దేశాల ప్రభుత్వం చేయవలసిన చెల్లింపులు కానీ, ప్రభుత్వానికి విదేశీ మార్గద్రవ్యం నుంచి రావాల్సిన సరఫరా కానీ చేస్తుంది. ప్రభుత్వం తరపున విదేశీ కరెన్సీలను కొంటుంది, అదేవిధంగా అమ్ముతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ స్వర్ణ నిధులను పరిరక్షిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము వసూలు కాకపోయినా పెట్టుబడి పెట్టవలసిన ఖర్చులు మాత్రం పెట్టవలసి వస్తుంది. ఇటువంటి తాత్కాలిక కొరత ఏర్పడినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వానికి అర్జనోపాయ అడ్వాన్సులను, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేటువంటి దాన్ని జారీ చేస్తూ ఉంటుంది. ట్రెజరీ బిల్స్ కూడా ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంకు జారీ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వానికి కేంద్ర బ్యాంక్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, సలహాదారునిగా, ప్రభుత్వానికి అవసరమైన సమయంలో చెల్లింపులు చేయడము, వసూలు చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉందని మనం చెప్పుకుంటున్నాము. ఇక బ్యాంకు అంతిమ రుణదాత కేంద్ర బ్యాంకు. బ్యాంకు అంతిమ రుణదాత కేంద్ర బ్యాంకు. అయితే మనం ఈ బ్యాంకు అంతిమ రుణదాత అని మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకు అయితే బ్యాంకులకు ఏ విధమైనటువంటి అవసరమైనటువంటి సౌకర్యాలను కల్పించడం ద్వారా బ్యాంకులకు అనేక రకాల సౌకర్యాలను అందిస్తూ ఉంటుంది. అంటే రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు నాయకత్వం వహిస్తూ వాటి కార్యకలాపాలను తీర్చిదిద్దుతుంది.
వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత శాతాన్ని రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు నిల్వలుగా ఉంచుతాయి. ఎప్పుడైనా వాణిజ్య బ్యాంకులు అనేటువంటి కమర్షియల్ బ్యాంక్స్ వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకున్నటువంటి సమయంలో తమ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లను కొంత భాగాన్ని కేంద్ర బ్యాంకు దగ్గర నిల్వలుగా ఉంచుతాయి. దీని ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టం చేసి ప్రజలకు బ్యాంకులపై గల విశ్వాసాన్ని కలగజేస్తాయి. వాణిజ్య బ్యాంకులు తమ లావాదేవీలను ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంకు పంపవలసి ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో వాణిజ్య బ్యాంకులకు రుణ సౌకర్యం కల్పించి రిజర్వ్ బ్యాంకు అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుంది. అంటే బ్యాంకులు తమ దగ్గర అడ్వాన్సులుగా ఉంచుతున్నాయి. అంతేకాకుండా బ్యాంకులకు అవసరం ఉన్నప్పుడు రుణాలు మంజూరు చేస్తూ ఉంటుంది, రుణదాతగా వ్యవహరిస్తుంది. బ్యాంకులకు అంటే వాణిజ్య బ్యాంకులకు అవసరమైనటువంటి రుణాలను కేంద్ర బ్యాంకు సమకూరుస్తూ ఉంటుంది. అందుకుగాను మరి రుణాలు ఇచ్చినప్పుడు రీడిస్కౌంట్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఉంటుంది, వడ్డీ రేటును తీసుకుంటూ ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల యొక్క ఆస్తి అప్పుల పట్టికలను తనిఖీ చేసి వాటి ద్రవ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఏమైనా విరుద్ధంగా ఉన్నాయా, అది ప్రచురించేటువంటి విధానం ఏ విధంగా ఉంది, వాణిజ్య బ్యాంకులపై తీసుకునే చర్యలు అధికారము రిజర్వ్ బ్యాంకుకు ఉంటుంది. అంటే బ్యాంకులకు కావలసినటువంటి సౌకర్యాలను కల్పిస్తూనే బ్యాంకులపైన ప్రజలకు మంచి అభిప్రాయాలను కల్పిస్తూ ఎప్పటికప్పటికి ప్రజల యొక్క విశ్వాసాన్ని కల్పించుకుంటుంది రిజర్వ్ బ్యాంక్. అంటే వాణిజ్య బ్యాంకులకు అవసరమైన రుణాలను మంజూరు చేయడము, తనిఖీలు చేయడము, పరిశీలించడము, వాటి మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం మొత్తం కూడా కలిగి ఉంటుంది. దీన్ని బ్యాంకు అంతిమ రుణదాత అంటున్నాము. అంటే వాణిజ్య బ్యాంకులపైన అంతిమంగా కేంద్ర బ్యాంకు అనేటువంటిది ఒక పెద్దగా వ్యవహరిస్తూ ఉంటుంది. అవసరమైనప్పుడు ఇవ్వడము, తీసుకోవడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుందని మనము చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ క్లియరింగ్ హౌజెస్ నిర్వహించడము. క్లియరింగ్ హౌజెస్ అనేటువంటివి నిర్వహించడము. అయితే బ్యాంకుల నిత్యావసరాలలో వీటికి వసూలు నిమిత్తము ఖాతాదారులకు పంపిన అనేక చెక్కులు వస్తూ ఉంటాయి. అంటే ప్రతి బ్యాంకుకు ఆ యొక్క బ్యాంకులు వివిధ బ్యాంకులు చెక్కులు ఇస్తూ ఉంటారు. ఆ చెక్కులను ఆయా బ్యాంకులలో పంపి సొమ్ము వసూలు చేసి ఖాతాదారుల జమ కట్టవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అతను ఆంధ్ర బ్యాంకు చెక్ ఇచ్చాడు, ఆ చెక్కును వసూలు చేసుకున్నటువంటి బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ప్రతి బ్యాంకు ఇతర బ్యాంకు నుంచి వసూలు చేసిన చెక్కులు ప్రతిరోజు సేకరించడము, ఇట్లా తీసుకోవడం అనేటువంటిది ఆయా బ్యాంకులకు చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. అంటే ప్రతి బ్యాంకు ఇవ్వడము తీసుకోవడం అంటే చాలా వ్యయ ప్రయాసాలు ఉంటున్నవి, అత్యధికమైనటువంటి కాలం కూడా వృధా అవుతూ ఉంటుంది. ఈ పనిని సులభతరం చేసేందుకు కేంద్ర బ్యాంక్ ఏం చేసిందంటే కొన్ని క్లియరింగ్ హౌజెస్ నిర్వహించింది. అంటే వీటిని క్లియర్ చేసుకోవడానికి కొన్ని ప్రాంతాలలో కొన్ని హౌజెస్ని ఏర్పాటు చేసింది కేంద్ర బ్యాంకు. ఎక్కడెక్కడంటే ప్రస్తుతం ముంబై, బెంగళూరు, అదేవిధంగా కలకత్తా, హైదరాబాద్, చెన్నై, కాన్పూర్, న్యూఢిల్లీ, పాట్నా మొదలైన నగరాలలో క్లియరింగ్ హౌజెస్ను ఏర్పాటు చేశారు. క్లియరింగ్ హౌజెస్ సభ్యులైనటువంటి బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంకులో ఖాతాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఇందువల్ల సొమ్ము చెల్లించవలసిన బ్యాంకుల ఖాతాలో ఖర్చు రాసి సొమ్ము రావాల్సినటువంటి బ్యాంకులలో జమ చేసి నికర నిల్వల పరిష్కారము రిజర్వ్ బ్యాంకు చేస్తూ ఉంటుంది. నికర నిల్వల పరిష్కారము రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది చేస్తూ ఉంటుంది. తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధులను పరిరక్షించడం. అంతర్జాతీయ ద్రవ్యనిధులను పరీక్షించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కేంద్ర బ్యాంకు విదేశీ మారకపు రేటు స్థిరత్వం కోసం పాటుపడుతూ ఉంటుంది. విదేశీ మారకంగా ఉపయోగించే బంగారపు నిల్వలను, విదేశీ మారక నిల్వలను పరిరక్షించడము రిజర్వ్ బ్యాంకు యొక్క విధి. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేనిదే ఏ విదేశీ మారకాన్ని అమ్మడం కానీ కొనడానికి కానీ వీలు లేదు. భారత రిజర్వ్ బ్యాంకు భారత ప్రభుత్వం తరపున విదేశీ కరెన్సీని కొంటుంది, అమ్ముతూ ఉంటుంది. సో భారత రిజర్వ్ బ్యాంకు అనేటువంటిది భారత ప్రభుత్వం తరపున విదేశీ మారక ద్రవ్యాన్ని కొనడం కానీ
అమ్మడం కానీ చేస్తూ ఉంటుంది. ఇవి అంతర్జాతీయ ద్రవ్య నిధులను ఎప్పటికెప్పటికు పరిరక్షించడము. అంటే బ్యాంకుకు తెలియకుండా వేరే వాళ్ళు అమ్మడం కానీ కొనడం కానీ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకు విదేశీ మార్గద్రవ్యం ఎలా లభిస్తుంది అనుకున్నప్పుడు, వస్తువులు ఎగుమతులు చేస్తున్నప్పుడు, వస్తువులు మనకు అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువులను ఎగుమతి చేసినప్పుడు విదేశాల నుంచి మనకు ద్రవ్యం లభిస్తుంది. ఆ వచ్చినటువంటి ద్రవ్యాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా మనం మార్చుకోవాలి. బ్యాంకుకు తెలియకుండా అలా మార్చుకోవడానికి అవకాశం అనేటువంటిది లేదు, మార్పిడి చేసుకోవడానికి అవకాశము అనేటువంటిది లేదు అనేటువంటిది ఇక్కడ మనకు స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతూ ఉన్నది. ఇక పరపతి నియంత్రణ, క్రెడిట్ కంట్రోల్. అయితే వాణిజ్య బ్యాంకులు పరపతి కార్యకలాపాలను నియంత్రించడము రిజర్వ్ బ్యాంకు నిర్వహించే విధులన్నిటికో చాలా ముఖ్యమైనటువంటిది. వాణిజ్య బ్యాంకుల పరపతి ఎక్కువగా విస్తరింపజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి స్వతంత్రం ఇస్తే ఏంటంటే పరపతిని పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పరపతి బాగా విస్తరించడం వలన, బాగా పెంచుకోవడం వలన ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు కొనసాగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ద్రవ్య స్థిరీకరణ, వ్యాపార స్థిరీకరణ బాధ్యత రిజర్వ్ బ్యాంకు చేపడుతుంది. ఇందుకు గాను ద్రవ్య స్థిరీకరణ చేయడం కోసం రిజర్వ్ బ్యాంకు గుణాత్మక పరపతి నియంత్రణ పద్ధతులు, పరిమాణాత్మక నియంత్రణ పద్ధతులను చేపడుతుంది అని మనం చెప్పుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఈ 6 కరెన్సీ నోట్లను జారీ చేయడం, ఇష్యూ ఆఫ్ కరెంట్ నోట్స్, గవర్నమెంట్ బ్యాంకు అంతిమ రుణదాత, క్లియరింగ్ హౌజెస్ నిర్వహించడము, అంతర్జాతీయ ద్రవ్య నిధులను పరీక్షించడము, పరపతి నియంత్రణ అని చూసినట్లయితే దీన్ని కరెన్సీ నోట్లను జారీ చేస్తూ ఉంటుంది. కేంద్ర బ్యాంకు యొక్క ప్రధానమైనటువంటి విధి కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఒకటి ప్రభుత్వ బ్యాంక్ అంటే ఏంటంటే ప్రభుత్వానికి అవసరమైనటువంటి సలహాలు, సూచనలు ఎప్పటికెప్పటికి అందిస్తూ ప్రభుత్వం తరపున చేయవలసినటువంటి చెల్లింపులు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి చెల్లింపులన్నింటినీ కూడా ఈ బ్యాంకు చేస్తుంది కాబట్టి దాన్ని ప్రభుత్వ బ్యాంకు అన్నాము. బ్యాంకు అంతిమ రుణదాత అంటే బ్యాంకులు అనేటువంటివి రిజర్వ్ బ్యాంక్ కింద ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులకు ఇది ఒక అంతిమ రుణదాతగా పనిచేస్తుంది. అంటే అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులకు రుణాలను అందిస్తూ ఉంటుంది. రుణాలను అందించడానికి గాను రీడిస్కౌంట్ పేరుతో దాని దగ్గర ద్రవ్యం వసూలు చేసుకుంటుంది. ఇక 4వది క్లియరింగ్ హౌజెస్ నిర్వహించడం. అంటే క్లియరింగ్ హౌజెస్ అంటే ఏం లేదండి, ఇక్కడ వివిధ వాణిజ్య బ్యాంకులు జారీ చేసినటువంటి చెక్కులు వివిధ బ్యాంకులలో డిపాజిట్ చేయబడతాయి. ఆ డిపాజిట్ చేసినటువంటి బ్యాంకు చెక్కులను వాటికి అవే మార్చుకోవాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఆర్బీఐ కేంద్రాలైనటువంటి వాటి దగ్గర ఇవి ఆ చెక్కులను పంపించి రావాల్సిన వాళ్లకు ఇవ్వడము, వచ్చే వాళ్ళ దగ్గర తీసుకునేటువంటి పద్ధతిని మనం క్లియరింగ్ హౌజెస్, క్లియర్ చేయడం, 2 బ్యాంకుల మధ్య లావాదేవీలను క్లియర్ చేసే పద్ధతి ఇది. ఇక 5వది అంతర్జాతీయ ద్రవ్యనిధిని పరిరక్షించడం. అంతర్జాతీయంగా ఎగుమతులు జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని ఎప్పటికప్పటికి పరిరక్షిస్తూ వాటిని మార్చుకోవడానికి వీలు కల్పించేటువంటి బ్యాంకు రిజర్వ్ బ్యాంక్. ఇక పరపతి నియంత్రణ అంటే వాణిజ్య బ్యాంకులు పరపతిని సృష్టిస్తూ ఉంటాయి. ఈ పరపతి అనేటువంటిది అడ్డగోలుగా సృష్టించకుండా ఒక కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీన్ని పరపతి నియంత్రణ పద్ధతి అంటారు. ఈ 6 కూడా ఆర్బీఐ యొక్క సాంప్రదాయకమైనటువంటి విధులు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఫంక్షన్స్, అభివృద్ధిపరమైనటువంటి విధులు. అభివృద్ధిపరమైనటువంటి విధులను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అభివృద్ధిపరమైనటువంటి విధులలో ముఖ్యంగా అయినటువంటిది మనకు బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి పరచడం అనేటువంటిది ఉన్నది. చూడండి, రిజర్వ్ బ్యాంకు వ్యవస్థను ఎంతగానో అభివృద్ధి పరిచి ప్రజలకు ఈ వ్యవస్థపై ఉండే నమ్మకాన్ని ఎన్నో రెట్లు పెంచింది. బ్యాంకింగ్ వ్యవస్థను ఊరికేనే మనం నమ్మి ప్రైవేట్ బ్యాంకులలో మనం డిపాజిట్లు చేయం, ప్రైవేట్ బ్యాంకులలో మనం పెట్టుబడులు పెట్టం. రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుందా అంటే వీటన్నిటి మీద ప్రజలకు విశ్వాసాన్ని కలిగించే విధంగా, ఎంతో నమ్మకాన్ని పెంపొందించే విధంగా ఎప్పటికప్పటికు బ్యాంకులను పర్యవేక్షిస్తూ ద్రవ్య మార్కెట్ల బ్యాంకుల విశిష్ట స్థానాన్ని కల్పించుకుంది. బ్యాంకుల కార్యకలాపాలను ఎప్పటికప్పటికు పర్యవేక్షించడమే కాకుండా బ్యాంకింగ్కి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. అంటే దీని ద్వారా
ప్రజలకు కావాల్సినటువంటి నమ్మకాన్ని ఎప్పటికెప్పటికు కల్పిస్తూ ఉందని మనం చెప్పుకుంటున్నాం, ఎప్పటికప్పటికు చెప్పుకోవడము జరుగుతూ ఉంటుంది. అంటే ప్రత్యేకంగా బ్యాంకింగ్ కార్యకలాపాల శాఖ ఏర్పాటు చేసి ప్రజల బ్యాంకింగ్ అలవాట్లను పెంపొందించడము, వారి పొదుపులను సమీకరించడము, వడ్డీ వ్యాపారులపై గ్రామీణ ప్రజలు ఆధారపడకుండా చూడడము మొదలైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఉంటుంది. ఒక పక్క బ్యాంకులపైన విశ్వాసాన్ని కల్పిస్తూనే పొదుపులను స్వీకరించడము, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క వడ్డీ వ్యాపారులపైన ఆధారపడకుండా చూడడము, బ్యాంకింగ్ అలవాట్లను పెంపొందించడం, ప్రజలందరికీ కూడా బ్యాంకింగ్ సిస్టాన్ని అలవాటు చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఇక రెండవది వ్యవసాయ పరపతిని ప్రోత్సహించడము. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం అనేటువంటిది వెన్నెముక లాంటిది. సో ఇలాంటి వ్యవసాయ రంగ అభివృద్ధికి రిజర్వ్ బ్యాంకు చాలా కృషి చేస్తూ అనేక రకాలైనటువంటి సహకార బ్యాంకులకు రుణాలను మంజూరు చేస్తుంది. అనేక రకాల సహకార బ్యాంకులకు ఇది రుణాలను మంజూరు చేస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క రుణాల మంజూరు అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, మనం కనుక దాన్ని గమనించినట్లయితే భారతదేశంలో 1982 జూలై 12న మనం ఒక బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బ్యాంక్ ఏంటిదో మీకు తెలుసు, నాబార్డ్ బ్యాంకు మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటిదంటే నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ ఇండియా. ఇక్కడ నాబార్డ్ అనేటువంటిది ప్రత్యేకంగా 1982లో కేవలం వ్యవసాయదారులకు సహాయం చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. ఏ నాబార్డ్ బ్యాంక్ అయితే ప్రజలకు ఇది నేరుగా రుణాలు ఇవ్వదు, దీని కింద ఉన్నటువంటి సహకార బ్యాంకులు రుణాలను అందిస్తూ ఉంటుంది. దానికోసము రిజర్వ్ బ్యాంకు నాబార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు. సో ఇక్కడ ప్రారంభంలో నాబార్డులో వాటా 50% ఉంది రిజర్వ్ బ్యాంక్ది, కానీ ఇప్పుడు పూర్తి స్థాయి వాటాను కలిగి ఉంది. నాబార్డు చేసే పని ఏంటిది అంటే సహకార బ్యాంకులకు రుణాలను అందించడం. ఎవరికైతే రుణాలు ఇస్తుందో ఆ రుణాలు ఇచ్చే బ్యాంకులకు రుణాలు ఇవ్వడం నాబార్డు పని ఇక్కడ. సో ఇది నాబార్డు చేసేటువంటి పని. ఇకపోతే పారిశ్రామిక అభివృద్ధిని అందించడం. దేశంలో మొట్టమొదటి బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అయినటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం పాటుపడడం, వ్యవసాయదారులకు వ్యవసాయ రుణాలు ఇచ్చేటువంటి బ్యాంకులకు అన్నిటి కూడా రుణ సౌకర్యాలు కల్పించడం ద్వారా ఇది ముందుకు తీసుకెళ్తుంది అనుకున్నాం. పారిశ్రామిక అభివృద్ధిని అందించడము అంటే పారిశ్రామిక అభివృద్ధికి కూడా రిజర్వ్ బ్యాంక్ ఎంతగానే కృషి చేసింది. అందుకు గాను ప్రత్యేకంగా ఒక పారిశ్రామిక అభివృద్ధి శాఖను ఏర్పాటు చేసింది. ఈ విభాగము ద్వారా పారిశ్రామిక విత్తము అందించే విత్త సంస్థలకు సహాయం అందజేసింది. ఆర్బీఐ ద్రవ్య సహాయంతో భారత పారిశ్రామిక విత్త సంస్థ, ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థను 1948 సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 1953వ సంవత్సరంలో రాష్ట్ర విత్త సహాయ సంస్థలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎస్ఎఫ్సిఎస్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిస్టమ్స్. దాని తర్వాత 1964వ సంవత్సరంలో ఐడిబిఐని, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకోవడము జరిగింది. అయితే ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ అనేటువంటి ప్రముఖ స్థానాన్ని వహించింది. నెక్స్ట్ బిల్ మార్కెట్ను అభివృద్ధి పరచడం. ద్రవ్య మార్కెట్ అభివృద్ధి చెందిన బిల్ మార్కెట్ ఆవశ్యకతను ఎంతో ఉంది. 1952లో రిజర్వ్ బ్యాంకు బిల్ మార్కెట్ పథకాన్ని ప్రారంభించింది. శ్రీ నరసింహం కమిటీ సిఫారసుల అనుగుణంగా 1970లో రిజర్వ్ బ్యాంక్ కొత్త బిల్ మార్కెట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత సమాచార సేకరణ శిక్షణ కళాశాలల ఏర్పాటు. సో దేశంలో ఉండే ఆర్థిక పరిస్థితి గురించి ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్బీఐ బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉంది.
గణాంక పట్టికలను రూపొందిస్తూ ఉంది. దేశంలో ఉన్న అనేక బ్యాంకులలో పనిచేస్తున్న సిబ్బందికి శిక్షణను ఇవ్వడానికి 3 ప్రత్యేకమైన కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అవి బ్యాంకర్ల శిక్షణ కళాశాల ముంబై, వ్యవసాయ బ్యాంకింగ్ కళాశాల పూణే, రిజర్వ్ బ్యాంక్ సిబ్బంది కళాశాల చెన్నైలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా బ్యాంకులకు కావాల్సినటువంటి రుణ సౌకర్యాలను ఎప్పటికప్పటికి అందిస్తూ ఈ యొక్క మొత్తం ద్రవ్య మార్కెట్లో ఆర్బీఐ అనేటువంటిది ఒక శిఖరాగ్రమైనటువంటి సంస్థగా ఉంది. అయితే మన దగ్గర ఆర్బీఐ జారీ చేసినటువంటి ద్రవ్యానికి మాత్రమే చట్టబద్ధత ఉంటుంది కాబట్టి దాన్ని మనం చట్టబద్ధమైన ద్రవ్యం అంటాము. భారత ప్రామాణిక ద్రవ్యమైన రూపాయిని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రించును. రూపాయి నోటుపై ఆర్థిక కార్యదర్శి సంతకము ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకుంటూ ఆర్బీఐ నోట్ల జారీ విషయంలో 1956 వరకు అనుపాతపు నిల్వల పద్ధతిని, 1957 తర్వాత కనీస నిల్వల పద్ధతిని అవలంబించుతూ ఉన్నారు. సో 1906 కాయినేజ్ చట్టం ప్రకారంగా నాణాలను ముద్రించే అధికారం ప్రభుత్వానికి ఉంది. సో మన దేశంలో నాణాలను ముద్రించేటువంటి స్థలాలను కనుక మనం చూసినట్లయితే ముంబై, కలకత్తా, హైదరాబాద్, నోయిడా అనేటువంటి 4 స్థలాలలో నాణ్యాలను ముద్రించుతున్నారు. భారతదేశంలో కరెన్సీ స్టాంపులు ముద్రించే ప్రదేశాలు నాసిక్, మహారాష్ట్ర. కరెన్సీ నోట్ ప్రెసెస్ను 1928లో స్థాపించారు. ఇక్కడ 1 నుంచి 100 రూపాయల వరకు కరెన్సీని ముద్రిస్తారు నాసిక్లో. నాసిక్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. రెండవది హోషంగాబాద్. ఈ హోషంగాబాద్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ బ్యాంకింగ్ కరెన్సీ నోట్స్ పేపర్ను తయారు చేస్తారు. 3 దేవాస్, మధ్యప్రదేశ్. బ్యాంకింగ్ నోట్ ప్రెస్ 1974లో స్థాపించారు. ఇక్కడ 20 రూపాయలని మొదలుకొని 500 రూపాయల వరకు ముద్రిస్తూ ఉంటారు. నెక్స్ట్ 4వది హైదరాబాద్, తెలంగాణ. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ 1982లో కలదు. ఎక్స్చేంజ్ డ్యూటీ స్టాంప్స్ దక్షిణ రాష్ట్రాలకు పోస్టర్ మెటీరియల్ని ఎప్పటికెప్పటికి ఇది అందిస్తూ ఉంటుంది. ఇక నాసిక్, మహారాష్ట్ర. ఇండియన్ సెక్యూరిటీ ప్రెసెస్ 1992లో ఏర్పాటు చేశారు. పోస్టల్ మెటీరియల్, పోస్టల్ స్టాంపులు ఇక్కడ ఉత్పత్తి చేయబడతాయి. 6 మైసూర్, కర్ణాటకలోని సల్బేని, వెస్ట్ బెంగాల్లో ఈ 2 ప్రాంతాల్లో ఆధునిక కరెన్సీ ముద్రణాలయాలు స్థాపించారు. ఇక్కడ 2016లో నూతనంగా 500, 2000 రూపాయల నోట్లు ముద్రించబడుతున్నాయి. 1938 జనవరిలో ఆర్బీఐ జారీ చేసిన మొదటి పేపర్ కరెన్సీ 5 రూపాయల నోటు. దీనిపై జార్జ్ 6 ఇంగ్లాండ్ రాజు ముఖ చిత్రం ఉంటుంది. అయితే స్వాతంత్రం తర్వాత 1987 వరకు మన కరెన్సీ నోట్ల పైన అశోక చక్రం ఉండేది. 1987లో తొలిసారిగా 500 నోటు పైన గాంధీజీ ముఖ చిత్రాన్ని ముద్రించడం జరిగింది. ఈ విధంగా ఆర్బీఐ అనేటువంటిది మనకు అన్ని రకాలుగా ద్రవ్య మార్కెట్గా, బ్యాంకులకు బ్యాంకుగా పనిచేస్తూ ఉన్నది. ఆర్బీఐ కేంద్ర కార్యాలయాలు ముంబైతో పాటు 4 లోకల్ కార్యాలయాలు ఉన్నాయనుకున్నాం. ఆ 4 లోకల్ కార్యాలయాలు ముంబై, చెన్నై, కలకత్తా, న్యూఢిల్లీ అనేటువంటివి ఈ 4 లోకల్ కేంద్ర కార్యాలయాలు. సో ఈ విధంగా ద్రవ్య మార్కెట్ వ్యవస్థను అభివృద్ధిపరచడం కోసం, ద్రవ్య మార్కెట్ను నియంత్రించడం కోసం ప్రతి దేశంలో ఒక కేంద్ర బ్యాంకు అవసరం ఉన్నది. ప్రతి దేశంలో ద్రవ్య వ్యవస్థ నియంత్రణకు బ్యాంకింగ్ నియంత్రణ కేంద్రం ఒకటి ఉంటుంది. దాన్ని మనం కేంద్ర బ్యాంక్ అన్నాము. కేంద్ర బ్యాంకును ద్రవ్య వ్యవస్థ నియంత్రణ అధికారి మరియు బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణ అధికారిని పిలుస్తారు. సో ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ అంటే ఏంటి, రిజర్వ్ బ్యాంకు ఏ విధంగా ఏర్పడింది అనేటువంటి అంశాలను కనుక మనం చూసినట్లయితే రిజర్వ్ బ్యాంకుకు అనేక రకాలైనటువంటి అధికారాలు కల్పించబడ్డవి. రిజర్వ్ బ్యాంకు విధులను మనం స్పష్టంగా సాంప్రదాయకమైనటువంటి విధులు, అభివృద్ధిపరమైనటువంటి విధులు అని 2 రకాలుగా విభజించడం జరిగింది. మరి అయితే ఆర్థిక వ్యవస్థలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు
పరపతి నియంత్రణ ఏ విధంగా చేస్తుంది, పరపతి నియంత్రణ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఉండేటువంటి అర్హతలు ఏంటి, ఎందువల్ల మనం చేయాల్సి వస్తుంది అని కనుక చూసినట్లయితే ఏ పరిస్థితులలో పరపతి నియంత్రణ చేయాల్సి వస్తుంది అని మనం చూస్తే కేంద్ర బ్యాంకు నిర్వహించే అతి ముఖ్యమైన విధులలో పరపతి నియంత్రణ ఒకటి. వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి వలన ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులను, ద్రవ్యోల్బణ పరిస్థితి, ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులను రిజర్వ్ బ్యాంకు పరిమాణాత్మక గుణాత్మక నియంత్రణ సాధనాలను ఉపయోగించి తగ్గిస్తుంది. పరపతి నియంత్రణ ఆవశ్యకత ఏంటి, ఏం అవసరం ఉన్నది అని కనుక చూసినట్లయితే ఒకటి ద్రవ్యోల్బణం. ఆర్థిక వ్యవస్థలో పరపతి పరిమాణం పెరిగినట్లయితే ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. పరపతిలో కొంత భాగాన్ని సమానమైన విలువ గల వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల లేకుండా దుబారా అనుత్పాదక కార్యకలాపాలను ఉపయోగించవచ్చు. దాని ఫలితంగా ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడుతుంది. 2 స్పెక్యులేటివ్ కార్యక్రమాలు. పెరిగే పరపతి స్పెక్యులేటివ్ కార్యక్రమాలు ప్రోత్సహిస్తుంది. పరపతి ఉత్పాదక కార్యకలాపాలు పరిమితం చేయకపోతే అక్రమ నిల్వల చీకటి బజారు వ్యవహారాలు పెరగవచ్చు. 3 బీద ధనికుల మధ్య భేదం. పరపతి ధనవంతులను మరింత ధనవంతులను చేస్తుంది, బీదవారిని మరింత బీదవారిని చేస్తుంది. పరపతి సమాజంలో రుణదాతలు, రుణగ్రహీతలు అనే 2 వర్గాల ప్రజలను సృష్టిస్తూ ఉంటుంది. రుణగ్రహీతలు అధిక వడ్డీ రేట్ల రుణాలను తీసుకోవాల్సి వస్తుంది. 4 వ్యాపార వర్తక చక్రాలు. 1920-21 నాటి ఆర్థిక పతనానికి 29-30 మధ్య ఏర్పడిన మహా ఆర్థిక మాంద్యానికి సెక్యూరిటీ ప్రతినిధిగా చేసిన అనియంత్రిత పరిస్థితి పరపతి ఒక కారణం. పరపతి నియంత్రణ లేకుంటే సమాజ ప్రయోజనాలు నష్టం కలిగిస్తుంది అని చెప్పడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది మన దేశ పటిష్టతను కాపాడుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది అనేక రకాలైనటువంటి విధులను నిర్వహిస్తూ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పుకుంటున్నాము. ఇంతటితో ముగిస్తాం. థ్యాంక్ యూ టు ఆల్.